చూస్తున్నాను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన చాలండి. ఇక నా వైపు చూస్తూ వినండి. యేసు ప్రభు ఒక ఊరికి, ఒక ప్రాంతానికి భోజనం చేయడానికి వెళ్ళాడండి. భోజనం చేయడానికి వెళ్ళాడు. ఒక కుటుంబం ఒక ఇంటికి వెళ్ళాడు. సరే, భోజనం చేయడానికి ముందు ఆయన అలా కూర్చొని వాక్యం చెప్తున్నాడు. ఇటు చూస్తున్నారా? వాక్యం చెప్తున్నాడు. శిష్యులందరూ వాక్యం వింటున్నారు. అక్కడ ఉన్న ప్రజలందరూ వాక్యం వింటున్నారు. ఈ లోపు ఆ వాక్యాన్ని శ్రద్ధగా వింటున్న ఒక స్త్రీ పశ్చాత్తపడింది. ఎంతకీ పశ్చాత్తపడిన ఈ స్త్రీ ఎవరు తెలుసా? ఒక మాటలో చెప్పాలంటే శరీరాన్ని అనేకులకు అమ్ముకున్న మనిషి. లాభం కొరకు, డబ్బు కొరకు శరీరాన్ని అమ్ముకుంది. ఆమెకి ఆ ఊళ్ళో పేరేంటంటే వేశ్య, ఒక వ్యభిచారి, ఒక పాపము చేస్తున్న స్త్రీ. యేసు ప్రభు మాటలు విని ఆ పాపంతో కూడా పశ్చాత్తాపం పొంది ఆయన పాదాల మీద పడి కన్నీటితో ఏడుస్తూ పాదాలు కడుగుతుందండి. పాపాన్ని ఒప్పుకుంటుందండి. ఇప్పుడు పాపాన్ని ఒప్పుకుంటున్న ఆమె ఏం చూసి పాపాన్ని ఒప్పుకుంది? ఆయనను ప్రేమించుచున్నది కనుక తన పాపములను. ఆ పక్కన వాళ్ళు ఏమన్నారో తెలుసా? పాపములు క్షమించుటకు ఈయనెవరండి? ఆయనకు తిరుగుతున్నోలే. వినాలా? బయట అన్న మాట కాదు ఇది. ఆయనతో తిరుగుతున్న శిష్యులే అన్న మాట ఏంటంటే పాపములు క్షమించుటకు ఈయనెవరు? ఈరోజు దైవ సేవకుడికి ఏమండి ముళ్ళు లాంటి వారు ఎవరో తెలుసా? పక్కన తిరుగుతున్నోలే. మీరేమనుకోబాకండి. సేవకుడికి ఒక ముళ్ళు లాంటి వాడు ఎవడంటే పక్కనున్నవాడే. ఆ పక్కనున్నాడు అంటాడు, అయ్యా పాపము క్షమించడానికి ఆ మాట చదువుతామా? ఆ మాట చదువు ఉందో లేదో మీరు తెలుసుకోవాలి కదా. మీరు అందరూ కూడా ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించును. ఎవరినన్నాడు? ఆ పాప క్షమాపణ పొందుతుందే ఆమెతో అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను రక్షించును, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. కొంచెం మీరు స్వరాలెత్తి చెప్పాలి. నేనంటాను, దేవుణ్ణి ప్రేమించేవాడు ఎవరిని చూడకూడదు. నీ పాపాలన్నీ ఆయన పాదాలు పట్టుకొని ఒప్పుకొని